అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు technews. సో గైస్, వెల్కమ్ టు technews episode 22. సో గైస్, ఇది మన ఫస్ట్ వచ్చేసరికి లావా కంపెనీ అనేది. సో గైస్, తెలుసు లావా అనేది మన ఇండియన్ కంపెనీ. సో డెఫినెట్లీ చూసుకుంటే ఇప్పుడు లావా అయితే ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది. లావా BEU అనే మొబైల్ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 7,777 రూపీస్. బట్ గైస్, ఈ మొబైల్ ఫోన్ అయితే వీళ్ళు ఎస్పెషల్లీ ఆఫ్లైన్ టార్గెట్ చేసి లాంచ్ చేసి తెలుస్తుంది. ముందుగా ఒకసారి ఈ మొబైల్ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా 13+2 అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి సింగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఓవరాల్గా మనకి డిస్ప్లే వచ్చేసరికి HD+ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాటరీ పట్టిన చూసుకుంటే మనకి 4060 mAh బ్యాటరీ విత్ 10 వాట్స్ సపోర్టింగ్ అడాప్టర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అట్ ద సేమ్ టైం గైస్, ఇంకా మనం ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వాడిన ప్రాసెస్ కొంటే మనకి MediaTek 6750 అనే ప్రాసెస్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇట్స్ లైక్ మన ఈ ప్రాసెస్ మనం జస్ట్ ఒక నార్మల్ బేసిక్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ హెవీ యూసేజ్కి మల్టీ టాస్కింగ్ అయితే ఈ ప్రాసెస్ అనేది సూటబుల్ అయితే కాదు. ఇంకా ఓవరాల్గా ర్యామ్ మన స్టోరేజ్ తీసుకుంటే దీంట్లో మనకి 2GB ర్యామ్ విత్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే లాంచ్ చేయడం జరిగింది బేస్ వేరియంట్. సో గాయస్, ఇంకా మనం ఫైనల్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో మనకి ఫింగర్ ప్రింట్ కూడా అవైలబిలిటీకి అయితే ఉంది. బట్ గాయస్, నా సజెషన్ ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్ ఇది డెఫినెట్లీ కొనకుండా ఉండడం అయితే బెస్ట్ ఆప్షన్ అయింది. బికాజ్ ఇదైతే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. బికాజ్ ఎందుకంటే చెప్పుకున్నాం కదా, మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 7,700 రూపాయలు. బట్ మీరు కానీ ఇంకా జస్ట్ ఒక 1,500 రూపాయలు వేసుకుంటే మనకి రియల్మీ నార్జో 20A మొబైల్ ఫోన్ వస్తుంది. దాంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్. సో దీంతో పోల్చుకుంటే డెఫినెట్లీ అది అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అయితే అయ్యి. సో వెల్ గైస్, సెకండ్ చూసుకుంటే మనకి మోటరోలా కంపెనీ నుంచి. సో గాయస్, ఈ యొక్క December 11th అయితే మనకి మోటరోలా అయితే ఒక సౌండ్ బోర్డ్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో గాయస్, ఈ సౌండ్ బోర్డ్ మనకి కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 250 వాట్స్ సౌండ్ బార్. ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తే 3.1 ఛానల్ ఉంటుంది. దీంతో పాటు మనకి సబ్ వూఫర్ ఉంటుంది కదా. సో సబ్ వూఫర్ వచ్చేసరికి మనకి 130 వాట్స్ సబ్ వూఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ గమనించుకోవాలి, ఇక్కడ మనకి స్పీకర్ టైప్ వచ్చేసరికి డౌన్ ఫైరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ సైడ్ ఫైరింగ్ ఉంటే మాత్రం బాగుండేది. బట్ కంపెనీ మాత్రం మనకైతే ఇక్కడ డౌన్ ఫైరింగ్ అయితే ఇవ్వడం జరిగింది సబ్ వూఫర్లో. సో గాయస్, డెఫినెట్లీ దీని ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 10,000 రూపీస్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉండొచ్చు. బట్ మనం వెయిట్ చేద్దాం. December 11th మనకి ఫుల్ అయితే తెలిసిపోయింది. ఇది యాక్చువల్లీ వీళ్ళు మనకి ఫ్లిప్కార్ట్తో టైప్ తీసుకొస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ యొక్క 11th అయితే తీసుకొస్తున్నారు ఈ యొక్క సబ్ ఆఫర్. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒప్పో మొబైల్స్ నుంచి. సో గైస్, నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో ఒప్పో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఒప్పో Find X3. సో గైస్, ఈ మొబైల్ ఫోన్ స్పెక్స్ మనకి రివీల్ అయిన దీంట్లో వన్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 300 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. దీంట్లో మనకి స్క్రీన్ టైప్ వచ్చేసరికి 2K రెజల్యూషన్ స్క్రీన్ టైప్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ అయితే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం గైస్, బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ వైడ్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మన 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఓవరాల్ గా ఫోర్త్ కెమెరా వచ్చేసరికి మనకి 3 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఇస్తున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో గైస్, రీసెంట్ గానే మనకి ఒప్పో ఎన్నో డేస్ కాన్సెప్ట్ చూసాం. సో రోలబుల్ డివైస్ తీసుకొచ్చారని తెలిసిన విషయమే. బట్ ఈ యొక్క Find X3లో ఈ యొక్క కాన్సెప్ట్ ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నారా లేదా నార్మల్ మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నారా అనేది మాత్రం మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి డార్క్ వెబ్ నుంచి. సో గైస్, తెలిసిందే డార్క్ వెబ్ అనేది మనకి ఇంటర్నెట్ యాక్చువల్లీ కొన్ని కేటగిరీస్ వైజ్గా ఉంటుంది. మనం చేసేది సర్ఫేస్ వెబ్ అంటాం, నెక్స్ట్ వచ్చేసరికి డీప్ వెబ్ అంటాం, ఇంకా ఫైనల్గా వచ్చేసరికి డార్క్ వెబ్ అంటాం. అంటే ఇంటర్నెట్ మనకి 3 కేటగిరీస్ స్ప్లిట్ అయి ఉంటుంది. మనం చేసే కేటగిరీ అంటే సర్ఫేస్ వెబ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్, చాటింగ్, ఈమెయిల్ అంటే లీగల్ వర్క్ కాబట్టి ఇది మనకి సర్ఫేస్ వెబ్ అనేది పిలుస్తాం. ఇంకా డార్క్ వెబ్ అనుకుంటే అది కంప్లీట్లీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. గాయస్, ఇప్పుడు చూసుకుంటే ఈ డార్క్ వెబ్లో అయితే నియర్లీ 70 lakhs ఇండియన్ పీపుల్ డేటా అయితే లీక్ చేయబడింది. వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్, అడ్రసెస్, ఎవ్రీథింగ్, అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ అయితే డార్క్ వెబ్లో అయితే రివీల్ అయిపోయినాయి. సో గైస్, రియల్లీ నిజంగా చాలా షాకింగ్ న్యూస్. బికాజ్ ఈ యొక్క పీపుల్ చూసుకుంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి యాన్యువల్ ఇన్కమ్ 7 lakhs నుంచి 70 lakhs దాకా అయితే ఉంటుంది. సో వీళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ అఫీషియల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంత భారీగా సంపాదిస్తున్నారు కాబట్టి సో ఓవరాల్గా వీళ్ళ యొక్క డేటా అయితే మనకి డార్క్ వెబ్లో అయితే రివీల్ అయిపోయింది. బట్ చూడాలి వీటి మీద గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయ్యింది అన్నది. సో ఓవరాల్గా మనకి 2010 నుండి 2019 ఈ యొక్క పీరియడ్ ఆఫ్ డేటా అయితే మొత్తం వీళ్ళైతే హ్యాక్ చేయబడింది. సో గైస్, ఎవరైతే మనం బ్యాంక్స్ రిజిస్టర్ అవుతామో సో ఆ బ్యాంక్ యొక్క ఏజెన్సీ యొక్క ఇన్ఫర్మేషన్ హ్యాకర్స్కి ఇచ్చారని అయితే మనకి తెలుస్తుంది. బట్ ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఏదైనా సరే 70 lakhs పీపుల్ డేటా లీక్ అవడం అనేది రియల్లీ ఇట్స్ షాకింగ్ న్యూస్. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ కంపెనీ ఉంది. సో గైస్, సామ్సంగ్ A52 అంటే ఏ సిరీస్లో A52 అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నారు వెరీ సూన్. దీంట్లో వన్ ప్రాసెసర్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీంట్లో వన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 750G ప్రాసెస్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో గైస్, ఇది ఒక 5G ప్రాసెస్. దట్స్ ఆసమ్ గైస్. యూజువల్లీ సామ్సంగ్ మనకి ఎప్పుడు వాళ్ళ యొక్క వన్ ప్రాసెసర్ ఎగ్జినస్తో లాంచ్ చేస్తూ ఉంటారు. రేర్గానే మనకి Qualcomm Snapdragon ప్రాసెసర్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ యొక్క కాంబినేషన్
A52 అనే మోడల్లో అయితే మనకి క్వాల్కమ్ ప్రాసెసర్ 750G అయితే వాడడం జరిగింది. ఏ బిగ్ థమ్స్ అప్ ఫర్ దట్. సో గాయ్స్ ఓవరాల్గా మనం దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్, బ్యాక్ వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ అయితే రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో గాయ్స్ చూడాలి, మనకి సపోజ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేశారంటే ఇది సెకండ్ మొబైల్ అయితే ఇండియాలో 750G ప్రాసెసర్ లాంచ్ అయిన మొబైల్ ఫోన్ చెప్పుకోవచ్చు. బికాజ్ మనకి ప్రీవియస్ చూసుకుంటే మోటో G5 అనే మొబైల్ ఫోన్ అయితే మనకి 21,000కి అయితే లాంచ్ చేశారు కదా. సో అది కూడా సేమ్ ప్రాసెసర్ 750G. సో మేబీ ఇప్పుడు అదే ప్రాసెసర్ మనకి సామ్సంగ్ తీసుకురావచ్చు, బట్ వెయిట్ చేద్దాం. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి. సో గైస్ తెలుసు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, టెక్న్యూస్లో చైనాలో అయితే రెడ్మీ నోట్ 9 సిరీస్లో అయితే 3 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేశారు. 2 మొబైల్ ఫోన్స్ వచ్చరికి 5Gకి సంబంధించినవి, సింగిల్ మొబైల్ ఫోన్ వచ్చరికి మనకి 4G మొబైల్ ఫోన్. సో ఓవరాల్గా 3 మొబైల్ ఫోన్స్ అయితే చైనాలో లాంచ్ చేశారు. సో గైస్ ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేసిన 13 డేస్లోనే నియర్లీ 1 మిలియన్ ఫోన్స్ అయితే ఈజీగా అమ్మేశారు. సో గైస్ ఇట్స్ రియల్లీ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. సో అయితే మంచి డిమాండ్ ఉంది చైనాలో అయితే రెడ్మీ 9 సిరీస్కి. సో డెఫినెట్లీ గైస్ మనం ఇదివరకు చెప్పుకున్న టెక్న్యూస్లోనే విధంగానే మనకి అప్కమింగ్ ఈ యొక్క December 15 అయితే రెడ్మీ 9 పవర్ అనే మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయొచ్చు. సో నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో వెరీ సూన్ అయితే మన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వచ్చు. సో ఓవరాల్గా నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ కంపెనీ నుంచి. సో గైస్ గూగుల్ అయితే ఇప్పుడు ఒక యాప్ మీద వర్కౌట్ చేస్తుంది, ఆల్రెడీ లాంచ్ చేస్తారు, బట్ ఇంకా అయితే ఎక్స్పెరిమెంటల్ పొజిషన్లోనే ఉంది, ఇంకా దాన్ని చేంజెస్ చేస్తున్నారు. ఇది చాలా యాప్ చూసానికి చాలా కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది. మనం యాక్చువల్లీ యాప్స్లో మనం ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం. సో గైస్ సాధారణంగా మనం పేజెస్ కానీ మార్చాలనుకుంటే మన ఫింగర్స్ స్వైప్ అప్ స్వైప్ డౌన్ చేస్తూ ఉంటాం. బట్ గైస్ ఈ యొక్క యాప్ ఏంటంటే జస్ట్ మన కళ్ళతోనే మనం ఒక పేజెస్ని మార్చచ్చు, సైడ్స్కి అయితే మూవ్ చేయొచ్చు. లేదా మనం పేజెస్ చదువుతున్నప్పుడు ఏ పేజ్ పారాస్ ఉంటాయి కదా మనకి, పారాస్ ఆ పారా మీద చూస్తుంది పర్టికులర్గా. సో యాపే ఆటోమేటిక్గా మన కోసం ఆ పారాని చదివి వినిపిస్తుంది. సో చాలా బాగుంది. మన కళ్ళతోనే దాని పేజెస్ సపోజ్ మన పేజ్ కానీ స్వైప్ అప్ చేయండి, కిందకి చూడాలి, ఆటోమేటిక్గా స్వైప్ అయిపోయింది. పైకి చూస్తే కిందకి వస్తుంది, సైడ్కి చూస్తే అటు లెఫ్ట్ రైట్ వెళ్తూ ఉంటుంది. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేస్తుంది. సో వెరీ సూన్ ఈ యాప్ అయితే మనకి ఇంకా రియాలిటీకి అయితే చేయొచ్చు, బట్ ఇంకా అయితే దీన్ని డెవలప్మెంట్ పొజిషన్ అయితే ఉంది. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లినోవా కంపెనీ నుంచి. సో చైనాలో అయితే లినోవా థింక్ ప్యాడ్ X1 నానో అనే ఒక ల్యాప్టాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గైస్ వరల్డ్ లోనే ద బెస్ట్ లేటెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ ఒక వెయిట్ వచ్చేసరికి నియర్లీ 907 grams గాయస్. దట్స్ ఆసమ్ గాయస్. బికాజ్ ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు ఏ ల్యాప్టాప్ కంపెనీ కూడా ఎంత దాకా తీసుకురాలేదు. సో యాసెస్లో ఒక సిరీస్ ఉంది, నేనైతే గుర్తు రావట్లేదు, బట్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు, బట్ దానికన్నా అయితే ఇది తక్కువ ఉంది. ఇంకా రియల్లీ 907 grams వెయిట్ అంటే దట్స్ ఏ బిగ్ థమ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. సో గాయస్ స్పెక్స్ చెక్ చేస్తే మనకి దీంట్లో 1 ప్రాసెసర్కి 11th generation ఇంటెల్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి i5 ఫ్యాన్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి 16GB అయితే ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గాయస్ డిస్ప్లే యొక్క నిట్స్ లెవెల్ చూసుకుంటే మనకి నియర్లీ 450 నిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాదు కలర్ గామెంట్ చూసుకుంటే 100% RGB. సో గాయస్ డెఫినెట్లీ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకైతే స్క్రీన్ యొక్క ప్యానల్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. సో చాలా బాగుంటుంది 100 sRGB లెవెల్ కాబట్టి. సో ఇంకా అదే విధంగా మనకి ఇంకా హార్డ్ డిస్క్ టైప్ చూసుకుంటే దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబిలిటీ తీసుకొస్తున్నారు. 512GB SSD అట్ ద సేమ్ టైం 1TB PCIe SSD. సో గాయస్ ఓవరాల్గా ప్రైస్ చూసుకుంటే నియర్లీ 1 lakh పైన ఉంది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. సో మరి చూడాలి మన ఇండియాకి ల్యాప్టాప్ని తీసుకొస్తారా లేదా ఎప్పుడు తీసుకొస్తారా అని. సో వరల్డ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ మనకు తెలుసు, నెక్స్ట్ ఇయర్ రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ గెలాక్సీ S21. సో గైస్ ఇక్కడ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ యొక్క అడ్వర్టైజింగ్ టీజర్ ఉంటుంది కదా, టీజర్ అయితే ఆల్రెడీ రివీల్ అయిపోయింది ఇంటర్నెట్లో. సో చూసుకోవచ్చు మన అడ్వర్టైజింగ్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. సో గైస్ మనం చెప్పుకున్న విధంగానే నెక్స్ట్ ఇయర్ January 14 ఆ పీరియడ్లో అయితే మనం ఈ మొబైల్ ఫోన్ యొక్క లాంచ్ అనౌన్స్మెంట్స్ ఇవన్నీ అయితే వినొచ్చు. సో గాయస్ బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూస్ ఏంటి అంటే ఏదైతే మనకి బేస్ వేరియంట్ S21 ఉందో ఆ యొక్క మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ ప్యానల్ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం గాయస్ చార్జర్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదంట. గాయస్ సీరియస్లీ ఇదే కానీ నిజమే అయితే డెఫినెట్లీ ఈ మొబైల్ ఫోన్ అయితే కొనొద్దు. మీరు ఇలాగే కొంటూ ఉంటే కంపెనీస్ కూడా ఇంకా ఇలాగే ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ చూసుకుంటే నియర్లీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 70,000 రూపీస్ ఆ ప్రైస్లో ఉండొచ్చు. సో ఒకసారి మీరు ఆలోచించండి, 70,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మనకి బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ బాడీ వస్తే డూ యూ హ్యాపీ? సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి. సో గాయస్ తెలుసు మనం రీసెంట్గా చెప్పుకున్నాం నెట్ఫ్లిక్స్ అయితే ఈ యొక్క December 5th 6th వీకెండ్స్ కారణంగా అయితే వాళ్ళ 2 days అయితే స్ట్రీమింగ్ ఫీస్ట్ అంటే ఫ్రీగా అయితే ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ అయితే ఇచ్చారు. వాటి చూసుకుంటే గాయస్ ఈ యొక్క ఆఫర్ని అయితే వాళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఏదైతే మనకి ఈ రోజు నుంచి December 11th దాకా అయితే ఈ 2 days కూడా అయితే మనం హ్యాపీగా నెట్ఫ్లిక్స్ అయితే ఎటువంటి అమౌంట్ లేకుండా అయితే చూసుకోవచ్చు అనేది మళ్ళీ మన నెట్ఫ్లిక్స్ కంపెనీ అయితే స్టేట్మెంట్ క్లెయిమ్ చేస్తుంది. సో గాయస్ బట్ నేను చాలా ట్రై చేశాను నా వంతుడికి, బట్ నాకైతే రాలేదు. సో మీరు కానీ ఫ్రీగా కానీ చూసారంటే మన లాస్ట్ టైం జరిగిన 5th 6th డేట్లో నాకు
కామెంట్ సెక్షన్ ఇన్ఫార్మ్ చేయండి. సో వెల్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ కంపెనీ నుంచి. సో గైస్ యాపిల్ యొక్క ప్రొడక్ట్ అయిన హోమ్ పాడ్ మినీ, ఇది ఒక లైక్ మనకి అమెజాన్ అయితే అలెక్సా అంటాం. సో యాపిల్ అయితే మనకి హోమ్ పాడ్స్ ఉంటాయి కదా, సో అసిస్టెంట్స్ ఇవి కూడా. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు అప్డేట్ అయితే రోల్ చేశారు 14.2.1 వర్షన్. సో గైస్ మీరు కానీ హోమ్ పాడ్స్ వాడుతుంటే మీ ఇంట్లో చెక్ చేసుకోవచ్చు, అప్డేట్ అయితే రోల్ అయ్యింది. సో వెల్ గైస్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అనిపిస్తుంది టెక్నోస్ ఇంతవరకు. యాక్చువల్గా టెక్నోస్ అనేవి చాలా ఉంటాయి, బట్ నాకు ఈరోజు మాత్రం ఇంతవరకే నచ్చినాయి. సో మళ్ళీ కలుద్దాం రేపు కూడా. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు వస్తాను. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్. ధన్యవాదాలు.